నేటి దైవవాక్కు యోనా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనను. ఈ భాగంలో మనం చూసినట్లయినా దేవుడు జాలి కనపరచుచు ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని, మానవులము చేసే పనులకు దేవునికి కోపం లేదు, జాలి చూపుచు అడిగాడు. యోనా సమాధానము పొరపాటు. ఎందుకనగా దేవుడిచ్చిన దాన్ని ఆయన తీసుకుంటే దేవునిపై కోపగించుకునే హక్కు ఎవరికీ లేదు. యోబు 1:21-22 చూస్తే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇక్కడ యోబు గురించి ఆయన మనస్తత్వాన్ని గమనిస్తే చాలా గొప్పవాడు. తన కాలంలో యోబు ఉత్తముడుగా చూస్తాం. మరి యోనా విషయంలో చూస్తే యోనా కాలంలో అతడు ఉత్తముడుగా లేడని చూడగలం. మనము కోరుకుంటున్నట్లు దేవుడు చేయాలని ఆశిస్తాం. దేవుని చిత్తానికి కాకుండా మన ఇష్టాన్ని నెరవేర్చాలని చూస్తాం. అలా జరగనట్లయినా దేవునిపై కోపగించుకుంటాం. మనలో కూడా చాలామంది యోబు వలె ఉన్నారు, చాలామంది యోనా వలె కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా పరీక్షించుకుంటూ మనలను మనమే సరిచేసుకునే భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.